28 తారీఖు స్టార్ట్ అయినాం 6వ రోజు స్నానం చేయలేదు మనం ఎంత 3 లక్షలు పోయి పోతే పోని. హలో వెల్కమ్ టు మనాలి. ఈ వంటకి చెఫ్ వచ్చేసి మన ఉదయ్ భాయ్. అసలు మనాలిలో పాత్రలు తోబడింది సాయి. కష్టపడ్డా సక్సెస్ హెల్దీ ప్రోడక్ట్. ఓకే ఇలా కూడా స్నానం చేసుకుంటే నా డెడికేషన్ నా 3 రోజులు స్నానం వెల్కమ్ టు మన వ్లాగ్. ఈరోజు మన మనాలి డే 2. చలో మనం ఇవాళ వచ్చేసి మనాలికి పోతున్నాం. మధ్యలో కొంచెం సేపు ఆగినాం అనమాట. ఇక షిమ్లా నుంచి మనాలికి. సో ఇక వెనక అనిపిస్తుంది కదా, ఇదే మన టెంపో. ఆ టెంపో నుంచి మనం మనాలికి పోవాలి. ఓకేనా? అయితే మధ్యలో ఇక మంచి ప్లేస్ ఉందని అయితే మనం ఆగినాం. ఈడ లొకేషన్ అయితే మీరు చూడండి. అసలు తిరిగి కలిసిపోయినాము. ఆ టెంపో నుంచి ఆ దగ్గరలో కొంచెం రూమ్ తీసుకొని అయితే ఇక రూమ్ అది ఈ రూమ్లో అయితే ఇప్పుడైతే ఈ ఒక్క రోజు అయితే స్టే చేస్తున్నాం. పొద్దున లేచి నాకు తెలిసి ఒక 3 గంటల వరకు మేము ఈ నుంచి స్టార్ట్ అవుతాం మనాలికి. అసలు ఈ రూమ్లో కాలు పెట్టాలంటే భయం అవుతుంది. మొత్తం చల్లగా డీప్ ఫ్రిడ్జ్లో ఎట్లుంటే మన బాటిల్ సేమ్ కింద కాలు పెడితే ఆ లెక్కలు ఉన్నాయి. ఇదంతా మా రూము. అసలు ఇది ముట్టుకున్న ఇలా చల్లగా ఉంది. అమ్మో మనాలి అంటే అసలు ఏదో అనుకున్నా కానీ మామూలుగా లేదు. ఇది ఏది ముట్టుకో చల్లగా. ఒక మంచి పని ఏంటంటే గీజర్ ఒకటి గీజర్ ఉంది. 3 రోజులు అయితే ఏంటి బాబన్న ఇగో అసలు ఇది ముట్టుకున్నాం అనుకో చేతిలో గడ్డగట్టిపోతుంది. అయితే ఒక షాప్కి వచ్చినాము. చిన్న అంటే జస్ట్ ఇట్లా స్నాక్స్ తిందామని ఇగో ఈ షాప్లో తీసుకుంటున్నాం. మా రూమ్ కాడ నుంచి ఒక 10 నిమిషాలు వస్తున్నాం అంటే ఈ షాప్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఏం తీసుకున్నావా నువ్వు? నాకు ఒకటి అవ్వాలా అలాగే సలాగా తింటా. డోరిటోస్ అంట. చూద్దాం ఎట్లుంటావు టేస్ట్. వావ్, టేస్ట్ అయితే బాగుంది. ఏదో ఇప్పటి మనకి నైట్ డిన్నర్ వేరే ఉంటుంది అనుకో. అసలు ఉదయ్ బాయ్ ఫ్రెష్గా స్నానం చేసుకుంటూ ఈ చలిలో కూడా స్నానం చేసుకుంటుంటే నా డెడికేషన్ నా అసలు వేరే ఉండు. శంకర్ అయితే స్నానం చేయలేడు. వీడు కూడా స్నానం చేయలేడు. ఏం తిన్నావు మామి ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు? మామూలుగా ఏంటంటే ఫస్ట్ అది నేను ఉన్నంత వరకు నీకేం కాదురా. Doritos means it's a healthy product. Okay. It's a healthy product. ఓకే मस्त शेड्स ఉన్నారా? It made with ఓకే. ఇగో ఈ అన్న మనకైతే సామాన్ ఇస్తాడు. స్పాన్సర్ చేస్తున్నారు. బెన్ స్టోక్స్ పక్క అన్న. బెన్ స్టోక్స్ కాదురా, బట్లర్ దాస్ బట్లర్. ఇగో ఈ అన్ననే. మరి బెన్ స్టోక్స్ అంటాం. నైస్ షాప్ కీపర్. నైస్ షాప్ అన్న నీదైతే. థ్యాంక్ యూ భయ్యా. గుడ్ మార్నింగ్ అందరికి. నైట్ జర వీడియో తీయలేకపోయినా. ఏంటంటే మేము చలికి బయట వేయించినాం, ఆ షాప్కి వేయించినాం. ఆ షాప్ వీడియో తీసిన అది వచ్చే వరకు మాకు వేరే ఇక నిద్ర లేదు. వచ్చేసి ఇంకా తిని వండుకున్నా. ఇక మళ్ళీ పొద్దున స్టార్ట్ చేస్తున్నాం. చలో ఇది మేము ఉన్న రూము. నేను శ్రవణ్ అన్న మళ్ళీ చింటూ ఈ రూమ్లో, ఇంకా ముగ్గురు వేరే రూమ్లో మనోడు. ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని ఇంత టిఫిన్ చేసేసి మనం నెక్స్ట్ మనాలికి పోతున్నాం. మనాలి ఈ నుంచి ఒక 200 కిలోమీటర్ల దూరం ఉంది. పోయేవారికి ఒక 7 గంటలు అవుతుంది. ఎందుకంటే జర ఘాట్ రోడ్లు ఉన్నాయి. అవన్నీ మనము మెల్లమెల్లగా వెళ్ళిపోయి అడిపోయినాక మీకు మనాలి ఎట్లుంటుంది ఏంటనేది కూడా అది కూడా చూపిస్తా. అట్లనే మన రూమ్ల నుంచి లొకేషన్ అయితే అసలు సూపర్ ఉంది. మీకు అది కూడా ఒకసారి చూపిస్తాను. లొకేషన్ ఎంత మంచిగా ఇంత మంచి లొకేషన్ చూస్తున్నామంటే అసలు గుట్టాల మీద కట్టారు. ఇంకోటి మనలో రూము. ఒకసారి ఆడికి కూడా పోదాం. ఏం చేస్తారు ఏం కాదు అలాని కూడా తిందాం.
ఇంకా మన వాళ్ళు అసలు లేవనే లేరు. మా వాళ్ళు ఫోన్లలో బిజీ అయిపోయారు. అన్నా గుడ్ మార్నింగ్ శంకర్ భాయ్. ఉదయం అయితే ఇప్పుడు లేచినట్టుండు, జర బ్రష్ చేసుకొని బ్రష్ చేస్తుంది. మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చిన మన బ్రేక్ఫాస్ట్ మన పక్క రూమ్లో దోశ దగ్గర ఉంది, అడిగి పోయి తిందాం. తిన్నాక అయింది ఎట్లా అనేది కూడా ప్లాన్ చేస్తారు మన వాళ్ళు. సో ప్లాన్ నుంచి మనం వెళ్ళిపోదాం, ఓకేనా? మన వాళ్ళు అయితే టిఫిన్ ఆర్డర్ చేస్తారు. ఏం తింటారు టిఫిన్? తింటారంట లచ్చ పరోటా అంట. ఇక్కడ స్పెషల్ మళ్ళా ఇది విసురుకాయ తప్పు, ఉసిరికాయతో విసురుకాయ తప్పు, ఉసిరికాయతో అయితే కుసం తినకపోయినావు రా, అది కూడా తింటున్నావు. నా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా ఉదయ్ బాయ్ వచ్చింది మధ్యలో వరకు రానిచ్చేస్తావా? చలో రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము. మా వాళ్ళు అయితే ఇక లొకేషన్ చూడొచ్చు మీరు, ఇదంతా ఎట్లుందో జర ఫోటో గ్రూప్ ఫోటో దిగేసి ఈ నుంచి ఇంకో మన వ్యాన్ ఇటు ఉంది, మనం ఈ నుంచి మనాలి వెళ్ళిపోదాం. చలో. అరే వీళ్ళు ఎట్లుంది వ్యాన్ ఉదయ్ బాయ్? ఇంటి మీదకి ఎట్లా వచ్చింది వ్యాన్? లేపిన కష్టపడ్డా సక్సెస్ అయ్యి సక్సెస్ లేపి మీద కష్టపడ్డా సక్సెస్ అయ్యి సక్సెస్ లేపి మీద కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్. మా వాళ్ళందరూ ఒక్క గ్రూప్ ఫోటో దిగేసి అయితే మేము ఈ నుంచి మనాలికి పోదాం. ఫ్రెష్గా అందరు స్నానం చేసారు మా వాళ్ళు, ఫ్రెష్గా అందరు స్నానం చేసారు మా వాళ్ళు. ఇది బయట నుంచి లొకేషన్ చూడవచ్చు పిక్చర్ ఒకసారి. ఇక్కడ ఇల్లు అయితే హైలైట్ కట్టిరు అసలు. ఎక్కురిగా పోదాం నడు ఇక మనాలికి. ఫ్రెష్గా రూపాయి మా వాళ్ళు అందరూ నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయారు. చేలో డ్రైవర్ సాబ్ వచ్చేసిండు, కొత్త డ్రైవర్ వచ్చిండు, పిలిపించడం. జబోలు వెళ్ళమ్మా తల్లికి. చలో చలో మనం పోదాం నడురిగా మనాలికి. నడురిగా పోదాం. అందరైతే వ్యాన్ ఎక్కిరు మా వాళ్ళు. ప్రతి ఒక్కరు క్యాబ్ పెట్టుకుంటారు, ఎందుకంటే పెట్టుకుంటే తీసేస్తే రాను. మా వాళ్ళకి ఫుల్ చలి పెట్టుకుంటుంది కదా, ఎందుకంటే రైట్ మనాలి పోతుంటే లొకేషన్ ఇక ఇట్లుంటది చూసిరా. ఎట్లుంది అసలు. మేము ఉన్నాము, ఆ కింద కనిపిస్తున్నాయి కదా ఆడికి వచ్చినాము. అరే ఇట్లకి వెళ్ళి నడుచుకుని పోతారు చూడరాలు. అందుకే ఇక్కడ చూస్తున్నా నాకు భయం. అరే వెనక డోర్ ఈజీగా ఓపెన్. మనాలికి పోతుంటే ఒక చిన్న సిటీలో ఆగినాం మేము. ఇక్కడ మన చిన్న పని ఉండే, సో అట్లా అని ఆగి చిన్న షాప్లో పని ఉండే, మన వాళ్ళు ఐటమ్ తీసుకుంటారు. ఇదంతా ఒక చిన్న సిటీ మనాలికి పోతుంటే మనకి, ఓకేనా? అసలు మనాలిలో పాసలు దోబడింది సాయి మావోడు. అంటే మాది ఏంటంటే స్పెషల్, మేమైతే బయట ఫుడ్ ఏం తింటలేము, మేమే ఓన్గా ప్రిపరేషన్ చేస్తుండ్రు. అట్లా ఏం లేదు. వంట మాస్టర్ వచ్చేసి ఉదయ్. ఇప్పటికి 20,000 మొత్తం తిననికనే వీకినాయి. ఇప్పటికి 20,000 మొత్తం తిననికనే వీకినాయి. అందుకోసం లొకేషన్లా వండుకొని తింటున్నాం అంటే అసలు ఆ కిక్కే వేరే ఉంటుంది అనుకో.
ఇక మా వాళ్ళు వీడు వండుతారు. దగ్గర చూద్దాం. ఇది మా టెంపో. రూట్ చూడొచ్చు ఎట్లుంది ఒకసారి. రూట్ అంత ఇది అసలు ఈ కొండలు ఎట్లున్నాయి చూడవి. కొండల మధ్యలో వండుకొని వీడు ఇవి చేసిందంటే ఏమైనా ఇష్టం. అయితే దీన్ని 2 ఇటుకలు పెట్టేసి చిన్న భవన్ పెట్టేసి అన్నం ఉండాలి. ఇప్పుడే అన్నం అయితే పెట్టేస్తాం. బాస్మతి రైస్, మనోడు ఆలు ఫ్రై ఈరోజు మన కర్రీ. ఇప్పుడైతే రైస్ పెట్టారు. ప్రతి ఒక్కరు పని చేస్తారు. ఇక శంకర్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. పని చేయరా అంటే ఏం చేస్తున్నారు ఇలా? ఈ వంటకి చెఫ్ వచ్చేసి మన ఉదయ్ బాయ్. ఏదున్నా ఉదయ్ బాయ్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? కూర ఏం చేస్తున్నావు మనకి? అన్నము ఆలుగడ్డ ఫ్రై. ఓఫో, ఈ కొండలలో ఆలుగడ్డ ఫ్రై తింటుంటే చూసుకో మామా. అగో మామూడు దిగి వస్తుంటే అసలు కల వస్తుంది. ఖాళీగా గంట తీసుకొని గెలుపుతాడు ఇక ఇట్లా. అయితే అన్నం అయితే అయిపోయింది ఇప్పుడే. అన్న ఆలుగడ్డ కూర ఉంటుంది. ఇప్పుడే ఉల్లిగడ్డ వేసిండు, పసుపు వేసిండు. ఇలా గంట తీసుకొని ఇట్లా అయితే గిన్నె పక్కకు ఒక షాప్ ఉండే. షాప్ లో ఇక ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం. నేనైతే మోయలే, మొత్తం శంకరే మోసిండు. ఆలుగడ్డ కూర అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు అయితే అది అయిపోతుంది. తినిగా వల్ల మన అలిగి రైట్ స్టార్ట్ చేద్దాం. ఇక ఆలుగడ్డ కూర రెడీ అయిపోయింది. స్టార్ట్ చేసినాం. మన వాళ్ళు అందరు ఆనిక్ చేస్తారు. ఇలా ఆకలితో ఉన్నారు మా వాళ్ళు. ఇగో ఇప్పుడే నిమ్మలంగా తిన్నాం. అంతా సామాన్ లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది. వేసేస్తాం టెంపోలా. ఇక ఈ నుంచి మొనాలికి ఇంకొక 5 గంటలు, 200 కిలోమీటర్లు ఉంది. ఫుల్ చలి ఉంది. ఇక్కడ 6 ఉంది, నార్మల్ 6 ఉంది టెంపరేచర్. ఈ 6లో మొత్తం క్యాప్లు, గ్లౌజులు అన్నీ పెట్టుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టిపోతాయి చేతులు అయితే. ఓకేనా? వాళ్ళు నడవదిగా. మా వాళ్ళు అందరూ రెడీ అయిపోయారు. స్టార్ట్ ఇక ఈ నుంచి మనాలి. ఇప్పుడు పసిపిల్ల కాబట్టి దాన్ని తప్పేది వెళ్ళిపోదా పైకి వెళ్ళి ఆడికెళ్ళా మల్లయ్య ఇంకా పోతూనే ఉన్నాము మనాలికి. అంటే కొంచెం ఘాట్ రోడ్ ఇది, ఫుల్ ఘాట్ రోడ్ అనుకో. ఘాట్ రోడ్ ఇది. మనకు చలి అయితే -2లోకి వెళ్ళిపోయింది. ఇక అసలు షెటర్ గిట్టర్ ఏం పని చేస్తలేము అనుకో. ఇక్కడ ఇంకా పోవాలా. ఇంకొక 120-140 కిలోమీటర్స్ దాకా వెళ్ళిపోవాలి మనము. ఇంకొక 1.5-2 అవర్స్ అవుతుంది. 3 అవర్స్ అవుతుంది. సారీ, 3 అవర్స్ అవుతుంది. కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది భయ. ఇక్కడ మనం మనాలికి పోతుంటే ఉండదు జనాలు. ఓకేనా? చూడరు మీరు. ఒక గుట్టలకి వెళ్ళి లోపల నుంచి తవ్వయింది. మొత్తం లైట్లు ఉన్నాయి పైన. మనకు కనిపిస్తుంది కదా పైన అంతా గుట్ట. లోపల నుంచి టనల్ రోడ్. ఓకేనా? చూడొచ్చు మీరు ఒకసారి ఎట్లా అయింది. ఇప్పుడే మనాలికి వచ్చినాము. -6 ఉంది చలి. అసలు ఫుల్ చలి. బయట అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఇగో నేనైతే doing crazy dreaming.
చేసినందుకైతే ఉదయబాకి థ్యాంక్ యూ చెప్తున్నా. నైట్ ఫుల్ అన్ని తెచ్చిపోయినాము. ఓడి చేస్తామని చెప్తున్నావురా ఉదయ్ నీకేరా మరి అట్లా చెప్పు. చాలా మా ఉదయ్ చాలా అంటే చాలా కష్టపడి ఈ సైట్ मस्त शेड्स ఉన్నాయరా నీలా. అక్కడ చూపించినావా లేదా ముందు? ఈ వ్యూ వచ్చేసి మన రూమ్ బయటికి రాగానే ఇట్లా వ్యూ కనిపిస్తుంది. అసలు ఈ జన్మకి ఇది చాలన్నయ్య. ఇది డెడికేషను, ఇదంతా ఈ హార్డ్ వర్క్ అంతా ఒక్క మనిషికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఆ మనిషి నా పక్కకే ఉండు. చలో ఆ మనిషిని కూడా చూపిస్తా. ఇగో ఈ మనిషి ఆయన బాయ్. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉండే. నేను ఇంత అసలు నేను అనుకోలే ఇట్లా మనాలికి వచ్చి ఇంత ఎంజాయ్ చేస్తా అని. చాలా ఎక్స్పీరియన్స్ అయింది. అట్లనే వల్ల రూమ్ తీసుకున్నావు నైట్లా. థ్యాంక్ యూ ఉదయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. పోయినా సరే पैसों का बात नहीं है. అమ్మాయి ఏం టార్చర్. మగర్ ఎంజాయ్ కర్నా. మన ఎంత పోయినాయి? 3 లక్షలు పోయినాయి. పోతే పోని ఏమున్నదిరా. మొన్న మంచు ఇవాళ ఇది. ఈ సైట్ ఎవరిదన్నా హోటల్ దొరుకుతుందా? ఎంత స్పెషల్గా బుక్ చేసినాం. ఎన్ని కష్టాలు పడి నైట్ అంతా తిరిగి వాడినాడు వీడినాడు వెళ్ళి మాకు వ్యూ కనిపించాలి, సీన్ కనిపించాలి. ఒక పాప కూడా వచ్చింది. వ్యూ కనిపించాలి, సీన్ కనిపించాలని ఇంత కష్టపడి కరెక్ట్గా ఇప్పుడు మనాలి మొత్తం మన చేతులు ఉన్నది. చూసుకో, హిమాలయ పర్వతాలు మొత్తం మన చేతులు ఉన్నాయి. ఇగో ఇది హోటల్ మన రూమ్ అన్నమాట. ఒకసారి మీకు మన రూమ్ కూడా చూపిస్తా. నైట్ అయితే అసలు ఫుల్ చలి ఉండే. -7లో -7 ఉండే. మేము చేయలు కాదు స్వెటర్లు ఏం వేసుకున్నా ఏం అయితే ఇట్లుంటుంది లొకేషన్. అరే ఉదయం ఇన్వా అన్నోళ్ళు ఇట్లా అనుకోరు. నాకు అర్థం కాదు. అనుకున్నారు ఒకసారి చూడవు. శ్రద్ధలు తీసుకొని దమాక్ సర్కాయిస్తూ కొడుకులు 3 లక్షలు పెట్టి రూమ్లు, 3 లక్షలు పెట్టి రూమ్లు, వీళ్ళకు టిఫిన్లు తింటే 5,000 ఓడిపోతాయా నాన్న? తింటే 5,000 ఓడిపోతాయా నాన్న? తింటే ఎవరి జాంటీ రోజు ఇప్పుడు కదా ఈడు చూడు, ఈడు ఒకసారి ట్రిప్ సగం 28 తారీఖు స్టార్ట్ అయినాం. 6వ తారీఖు చేయలేడు. 28 తారీఖు స్టార్ట్ అయినాం. 6వ తారీఖు చేయలేడు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఇంకా ఇప్పుడు చేసినాడు. ఇవాళ తారీఖు ఎంతరా? ఒకటి 28 తారీఖు పొద్దుగాల చేసిండంటే 1 తారీఖు పొద్దుగాల చేసిండు. నేను నీళ్లు తీసుకురావన్నారు అంటున్నా. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు. జురాసిక్ ఇది పద్ధతి కాదు ఉదయ్, ఇది పద్ధతి. ఎందుకంటే చెప్పాను నీకు ముందే, ట్రైన్లో వస్తాడు చెప్పాను. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. వాడు హ్యాపీ ఉంటే నేను హ్యాపీ. నీకు మళ్ళా చెప్తున్నాను, నీళ్ళు తీసుకొచ్చినాడు కాదు. దువ్వెన తీసుకొని నెత్తి దుయ్యమన్నా కానీ దుయ్యాలి. ఇప్పుడు వీళ్ళందరూ నీదా? అవు మరి. ఎందుకు అట్లా ఉంటది మనతో డెడికేషన్. ఎవరి జాంటీ రోజు ఈ కొడుకులకు ఊరుగాలు రాయిలు ఏం తెలుసు రాయిలకు. ఇంత దూరం తీసుకొచ్చిన 2,600 కిలోమీటర్లు మనం వచ్చింది. చూడు, ఇది ఏమన్నా దొరుకుతుందా? ఏడ దొరుకుతాను మామ. నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడతారా చీరలల్లా? దొరుకుతుందా? నేను ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడతారా చీరలల్లా? దొరుకుతుందా? అరే అట్లా ఉంటదిరా. కానీ ఆడ బిర్యానీ ఈడ కూడా దొరకదు మరి. ఉంటుంది సంగతి.
ఫుడ్కి ఎండుతున్నాం కాక ఎక్కడ చూసుకున్నారా నాయన మొత్తం మీద రూమ్లో అయితే వచ్చిన మొత్తం 3 రూమ్లు అనమాట. ఒక్క రూమ్లో ముగ్గురు అనమాట, 3 రూమ్లు మొత్తం. రూమ్ అయితే ఓకే బాగుంది. రూమ్ చూడవచ్చు పైన ఇదిగో మన ఆపోజిట్ అయితే మన మొత్తం ఇక ఆపోజిట్లో మంచిగా ఉండదు. ఓకేనా, స్నానం చేసుకుందాం. వేడి నీళ్ళతోటి స్నానం చేసుకొని నెక్స్ట్ ఇక మనం ఆ గుట్ట ఎక్కాల, మంచి గుట్టలు. ఇలా చలి ఆగాలంటే ఇట్లా ఒకటి ఇస్తారు మనకి హీటరు. ఇది ఉంది కాబట్టి మనం జర ఉండగలుగుతాం. ఇలా ప్రతి ఒక్క రూమ్కి ఒక హీటర్ ఇస్తారు. ఈ చలికి ఈ హీటర్ ఉండాలి పక్క. ఓకేనా, ఇది మా రూమ్లోనైతే ఈ హీటర్ నడుస్తుంది. ఇప్పుడు మెల్లగా చేయిలు పెట్టి కాపుకుంటున్నాను అయితే. ఇది మన ఉదయ్ బాయ్ రూము. యశ్వంత్ అయితే మొత్తం పర్వతాలు ఎప్పుడు పర్వతాలు ఉంటాడు. ఇక ఇప్పుడే అండర్వేర్ మీద ఉన్నా లేదు, ఇప్పుడే అండర్వేర్ మీద ఉన్నా లేదు, అండర్వేర్ కి ఏం రాదు. వచ్చినా పర్లేదు, జాకీ 700 రూపీస్. వచ్చినా పర్లేదు, జాకీ 700 రూపీస్. మళ్ళీ ఇదైతే ఉదయ్ రూము. ఉదయ్, శంకర్, యశ్వంత్ రెడ్డి ఈ 3 రూమ్లు ఉంటారు. మావాడు ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసుకొని బట్టలు అయితే తీసుకుంటుండు. యశ్వంత్ అయితే ఇక తెలుసుగా మీకు ఒక గంట సేపు అవుతుంది టవల్ మీద కూర్చుని ఇట్లనే ఏమనంటే పోజులు ఇస్తుంది ఇట్లా ఇట్లా సెకండ్ షూట్ ఇది సెకండ్ షూట్. వీడు ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం బర్వాతలో కూర్చుండు, మళ్ళా బట్లాడిండు, అది కూడా బర్వాతలో కూర్చుండు, మళ్ళా బట్లాడిండు, అది కూడా పెడతామని. అయితే ఫస్ట్ వీడియో తీస్తే ఏంటంటే జర్కిన్ లేదు, మళ్ళీ జర్కిన్ వేసుకొని మళ్ళీ కూర్చుంటాం మళ్ళీ అన్నాడు. రవీందర్ అయితే స్టార్ట్ చేసి ఏం తాగుతున్నావు? ఈ చలికాలంలో పెప్సీ తాగాల. నువ్వు మొగోని I love you, Sai. I love you, Sai. స్నానం చేయలేడు, ఏమి దోమలేడు, ఏడు మారడిగా. ఏం తింటున్నారా? చలో కానీ పళ్ళు కూడా తోమలేమా? పళ్ళు తోమలేడు ఇంకా ఎట్లా తింటు చూడు.